నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెల్లిమర్ల నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన విభేదాలు. ఎమ్మెల్యే లోకప్ మాధవిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు. జిల్లాలో రైతులను ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుంది ఆరోపించిన మాజీ ఎంపీ బెల్లాన, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రజల నుండి వచ్చిన అర్జీలు నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం అమలుపై ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయాలని తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 198 అర్జీలు అందజేశారు. వీటిలో రెవెన్యూ శాఖకు 73, డిఆర్డీఏకి సంబంధించినవి 51, విద్యాశాఖకు 12, మున్సిపల్ శాఖకు 10, జిల్లా పంచాయతీకి 8, విద్యుత్ శాఖకు 7, ఇతర శాఖలకు సంబంధించి 37 అర్జీలను ప్రజలు అందజేశారు. ప్రతి ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి సోమవారం నాడు ఇంటర్నేషనల్ కామర్స్ డేని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు స్థానిక మహారాజా కాలేజ్ ఆటోనమస్లో ప్రిన్సిపల్ అధ్యక్షన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంచూరియన్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ పి పల్లవి హాజరయ్యారు. ఎంఆర్ కాలేజ్లో కామర్స్ ఫ్యాకల్టీ చాలా బాగుంది. ఈ కళాశాలలో కామర్స్ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నతమైన స్థానంలో ఉన్నారని అన్నారు. కామర్స్ను సృష్టించిన వ్యక్తిని స్మరించుకోవాలని ఎంతైనా అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కామర్స్కి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. విద్యార్థులు శ్రద్ధగా, కఠోరమైన కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని, మీ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాజా ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ రాజు, వివిధ కళాశాలల కామర్స్ అధ్యాపకులు, పదవీ విరమణ పొందిన అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు తమ అనుభవాన్ని వివరించారు. మెమరేట్ ది కంట్రిబ్యూషన్స్. ఆ పండుగ జరపడానికి ఎవరైతే కారణమో ఆ కారణాలని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే కామర్స్ వివిధ రంగాల్లో విస్తరించి దాని సేవలు ఇండియన్ ఎకానమీ, వాట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఎకానమీ, ట్రేడింగ్, ఇన్సూరెన్స్, వాటి రోల్ ఎంతవరకు ఉందనేది డెఫినెట్గా వీ షుడ్ హ్యావ్ టు రికలెక్ట్ అండ్ అండర్స్టాండ్. And finally, the department and the resource persons should make the students aware about the opportunities concerning the commerce. Then only our students will connect to all the events related to commerce festivals, because they are the end users. They should know what for we are doing, and what are the implications, what are the benefits they are going to receive in the future in their career. So then only the real festival, the real days will flourish. So at this outset, I congratulate the Department of Commerce for arranging this wonderful event, and on the behalf of the management, I express sincere thanks to the Chief Guest, Dr. To all the commerce students here, my message is, you are the future of accountants, entrepreneurs, managers, financial analysts, economists, and policy makers. I emphasize on policy makers. The world of business awaits your ideas, your leadership, and your responsibility. As we move forward in a rapidly evolving digital economy, let us not only aim for profits but also purpose. Let us strive for economic growth that is inclusive, sustainable, and just. And here, students, I would like to tell you one thing.
Never ever think that you're into commerce, that means that you are less than someone. Because the trend here is engineering students, engineering and medical is a buzzing word in AP, especially in Andhra Pradesh. Parents, they aspire their children either to become an engineer or they want their children to become a doctor. But no, I feel commerce is a very, very important subject to be learned. మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పర్యటన మంచి విషయమే అయినప్పటికీ రోడ్డున పడిన ఆటో వర్కర్లకు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ అండ్ యూనియన్ గౌరవ సలహాదారు గణేష్ పాండా డిమాండ్ చేశారు. ఆటో వర్కర్లు ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఈ చలనాల పేరుతో అపరాధ రుసుములు ఆటో డ్రైవర్లపై విధిస్తున్నారని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ఇవ్వాలన్నారు. మహిళల ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎన్ అప్పలరాజు రెడ్డి, ప్రధాన కార్యదర్శి రెడ్డి నారాయణరావు పాల్గొన్నారు. ఈ బస్సు వచ్చిన తర్వాత మనం బ్రతుకేటి ఇప్పటికి చూస్తే మన విశాఖ విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం విలేజ్ అందరికీ ఈ ప్రభుత్వం మొత్తంగా ఎక్కడైతే బస్సు సదుపాయం లేదు కనుక అందరూ ఆటో మీద బ్రతుకుతున్నారు. అందరూ ఎక్కడికి చిన్న పని అయితే కూడా ఆటో మీద వస్తున్నారు. రేపు ఈ ఫ్రీ బస్సు పెడితే ఈ ఆటో కార్మికులు గతి ఏంటి? వీళ్ళకి ఎవరు పోషిస్తారు? ఈ ప్రభుత్వాలు అయితే చేయాలి పని చేయలేకుండా ప్రభుత్వం బాధ్యత ఏంటి ఉంది? ప్రభుత్వం అంటే మా అందరి నుంచి ట్యాక్స్కి ఆదాయం చేస్తున్నారు. ఆ ట్యాక్స్ కదితే ఎక్కడ కోసం ఖర్చు పెట్టలేకుండా పనికి రాకుండా అని చెప్పేస్తూ రేపు అందుచేత మా అందరూ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ ఆటో కార్మికులకి రేపు ఫ్రీ బస్సు పెడితే ఎంతమంది ఉపాధి కూలిపోతారు అలా అందరికీ మొట్టమొదట తీసి ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలి. ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తే కానీ వాళ్ళు బ్రతుకు తిరుగు రాదు. అందుచేత ఈరోజు ప్రధానంగా డిమాండ్లో మేము ఇక్కడికి వచ్చాము. కలెక్టర్ గారికి ఈరోజు మెమోరియం ఇస్తాము. మెమోరియం ఇచ్చేసి రేపు చంద్రబాబు నాయుడుకి ఏంటంటే బాబు నీ రాజకీయం ఎన్ని చేస్తే చేయి కానీ మా మాత్రం బ్రతుకు రోడ్డు మీద పెట్టవద్దు. మా అందరికీ తీసుకుని ఫ్రీ బస్సుని పెడితే మా అందరికి ముందు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే ఏదో తీసి నరేంద్ర మోడీ చెప్పినట్టుగా పకోడీ అమ్మటం ఉపాధి, బోండా అమ్మటం ఉపాధి, బోండా అంతా కప్పుడి అమ్మటం ఉపాధి కాదు. అలాగే రాజకీయ నాయకులు అంటే ప్రతి 5 సంవత్సరం అందరికీ వస్తున్నారు, బాబు మాకు ఓటు ఇచ్చేయండి, 1 కోటి మందికి ఉద్యోగం ఇస్తామని. కానీ ఎవరో 1 కోటి మంది కానీ 1 కోటి మందికి ఉద్యోగం తీస్తున్నారు. ఇప్పుడు నిన్న మనం చూస్తే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ అన్నింటిలో కూడా 10,000 రూపాయలు కూడా జీతం ఇష్టలేదు. ఈ దక్కలో మనం బ్రతుకుతున్నాము కనుక అందుకోసం ఇప్పుడు కూడా ప్రభుత్వం అని డిమాండ్ అంటే ప్రధానంగా ఆటో కార్మికులందరికీ రేపు ఎంతమంది ఉపాధి పోతే ఆ అందరికీ ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు మనం ఎవరు చూస్తున్నాము. ఆగస్టు 15వ తేదీన నిర్వహించే 79వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరణ గావిస్తారని తెలియజేశారు. వేదిక ఏర్పాట్లు, పెరేడ్ నిర్వహణ, స్టాల్స్ ఏర్పాటు, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్లు సంబంధిత శాఖలు పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ, మంచినీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందించే ప్రతిభా పురస్కారాలకు చక్కని పనితీరు కనబరిచిన ఉద్యోగులు మాత్రమే సిఫార్సు చేయాలని అధికారులను ఆదేశించారు. మన జిల్లా మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఆర్డర్లో వచ్చింది, చూసారు కదా, ఆర్డర్లో వచ్చింది. మన జిల్లా మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు ఆగస్టు 15 తారీఖున. ఇక ఏ డిపార్ట్మెంట్ నుండి ఏమేమి యాక్షన్ తీసుకోవాలి ఆల్రెడీ లాస్ట్ మన జనవరి 20 చేసిన ఆఫీసర్లే ఈ రోజు ఉన్నారు. ఇక్కడ మాట తప్ప. సో మీకు కొత్తగా మేము డిపార్ట్మెంట్ వైజ్ చెప్పాల్సిన అవసరం లేదు. మా మీరు ఆ న్యాయానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మీరు లాస్ట్ టైం ఆర్డర్ చేశారు కాబట్టి మీకు ఐడియా కూడా చూసుకోండి.
పాఠశాలల్లోని విద్యార్థి సంఘాలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్క్యులర్ని రద్దు చేయాలని కోరుతూ ఆ సర్క్యులర్ ప్రతులను కలెక్టరేట్ ఎదుట దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. విద్యా సంస్థలో విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు మనకి రాజ్యాంగం ఎప్పుడో ఇచ్చిందని దానిని రద్దు చేయడమేంటని విమర్శించారు. రాష్ట్రంలో పాఠశాలలో అనేక సమస్యలు పేరుకుపోయాయని విద్యాశాఖ మంత్రిగా వాటి మీదకి దృష్టి పెట్టాల్సిన నారా లోకేష్ పాఠశాలలో విద్యార్థి సంఘాలు నిషేధించాలంటూ ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక సర్క్యులర్ జారీ చేయడం తన చేతకంతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని అడ్డుకోలేరని, అదేవిధంగా ఇటువంటి అడ్డుగోలు సర్క్యులర్తో విద్యార్థి సంఘాలను వారి పోరాటాలను అడ్డుకోలేరని హెచ్చరించారు. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ ఈరోజు స్కూల్స్లో రాజకీయ పార్టీలు జోక్యాన్ని తగ్గించాలని చెప్పేసి వాటిని నిషేధిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఇది ఒక రకంగా రాజకీయ పార్టీల అడ్డుకునే పనిగా ఉన్నా పరోక్షంగా ప్రజా సంఘాలు, పౌర సంఘాలని, విద్యా సంఘాలని ఈ యొక్క విద్యా సంస్థల్లో రానివ్వకుండా సంస్థల మీద ప్రశ్నించకుండా చేసేదానికోసం ఈ జీవో తీసినట్టు అని చెప్పి ఎస్ఎఫ్కి అభిప్రాయపడతా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేసి మా ప్రజా సంఘాలకి, అలాగే ఉపాధ్యాయ సంఘాలకి, విద్యార్థి సంఘాలకి దీన్ని మినహాయింపు చేసి ఓన్లీ రాజకీయ పార్టీలకి కట్టడి చేయమని చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఈ ఎటువంటి సంస్థలు ప్రశ్నించొద్దంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ఎటువంటి సంస్థలు లేని విద్యారంగాన్ని తీర్చిదిద్ది అప్పుడు సంఘ ప్రవేశం లేదని చెప్పమనండి. ఇప్పటికీ స్కూల్స్లో నిలువెత్తే సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. సన్నబియ్యం, మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేస్తామని చెప్పి 2 నెలలు అవుతా ఉంది. ఇప్పటికీ అటువంటి ప్రయత్నం జరగలేదు. అలాగే సగం ఇంటర్మీడియట్ స్కూల్స్లో అక్షయ పాత్ర పేరుతో ఇప్పటికే అత్యంత నాణ్యత లేని యొక్క భోజనాన్ని పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ జిల్లాలో దాదాపు 6 నుంచి 7 స్కూళ్ళు చెట్ల కింద అద్దె భవనాలంటూ స్కూళ్ళు నడిచే పరిస్థితి ఉన్నాయి. వీటిని అడగడానికి ఇటువంటి ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు అయితే ఉన్నాయి. రాజకీయ పార్టీ ముసుగులో ప్రజా సంఘాలు అడ్డుకోవడం అనేది ఒక హేమైన చర్యగా ఎస్ఎఫ్ఐగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క జీవాన్ని కానీ ఈ యొక్క ఆర్డర్స్ వెనక్కి తీసుకపోతే మాత్రం ఇది మరో ప్రజా పోరాటానికి దారితీస్తుందని చెప్పి దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూటమి నాయకుల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పొత్తులో భాగంగా చిన్న చిన్న సమస్యలు వచ్చి వాటిని సర్దుకుపోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానం పదే చెబుతున్నప్పటికీ నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. విజయనగరం జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో కూటమి పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గంను జనసేనకు కేటాయించడంతో ఇక్కడి నుంచి లోకం మాధవి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే అప్పటికే నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆశతో ఉన్న టీడీపీ ఆశావాహులు ఆశలు అడియాసలయ్యాయి. మొదట్లో లోకం మాధవి నియామకాన్ని వ్యతిరేకించిన టీడీపీ, జనసేన శ్రేణులు కూడా పార్టీ అధిష్టానం పిలుపు ఆదేశాల మేరకు ఎన్నికల్లో కలిసి పనిచేయడంతో నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లోకం మాధవి ఘన విజయం సాధించారు. దీంతో నెల్లిమర్ల నియోజకవర్గంలో కథ అడ్డం తిరిగింది. ఎమ్మెల్యేగా పదవి స్వీకారం చేసిన లోకం మాధవి ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉండి లోకం మాధవి ఓటమికి కృషి చేసిన వైసీపీ నేతలు జనసేనలో చేర్చుకొని ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసిన టీడీపీ, జనసేన నాయకులను పక్కన పెట్టి ఎన్నికల తర్వాత జనసేనలో చేరిన వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు ఆమె తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో టీడీపీ, జనసేన అధినాయకత్వం ఇరు వర్గాలకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని, ఎటువంటి వివాదాలకు తావులేకుండా సఖ్యతగా మసులుకోవాలని చెప్పిన ఎమ్మెల్యే లోకం మాధవి తీరు మారకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా టీడీపీ సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు పార్టీ అధినాయకత్వానికి, జిల్లా మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికార కార్యక్రమాల్లోనూ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా ప్రత్యక్షంగా ఎమ్మెల్యే లోకం మాధవి పనితీరుపై ధ్వజమెత్తుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేనట్లే ఉందని, అధికార పార్టీ అని చెప్పుకోవడమే తప్ప పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఒక్క పని చేయలేక ముఖం చాటుకోవాల్సి వస్తుందని నియోజకవర్గం పరిశీలకుడు, ముందు నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు తన ఆవేదనను వెల్లబిచ్చారు. అంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమిలో పొత్తు పొసగడం లేదని స్పష్టమవుతుంది. గతంలో ఈ మండలం ఎప్పుడు పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ మండలం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి
మేజర్ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మేజర్ పంచాయతీ కార్మికులు బకాయి జీతాలు ధరలకి అనుగుణంగా 26,000 రూపాయల జీతం, గ్లౌజులు, షూసు, యూనిఫామ్స్, రక్షణ పరికరాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు వి లక్ష్మి డిమాండ్ చేశారు. బకాయి జీతాలు చెల్లించాలని, ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ ధర్నా వద్ద నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ శ్రీనివాసరాజుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలకు పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి పంచాయతీ కార్మికులకు బకాయిల్లో జీతాలు ఉన్నాయన్నారు. వీరికి ఒక్కొక్క పంచాయతీలో ఒక్కో విధంగా 6,000 రూపాయలు, 7,200 రూపాయలు, 11,000 రూపాయలు, 14,000 రూపాయలు, 15,000 రూపాయలు ఉన్నాయన్నారు. మేజర్ పంచాయతీల్లో కార్మికులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ కార్మికులు గ్రామాలని టాలువులు తీసి ప్రజల ఆరోగ్యాలందరినీ కాపాడడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ఇచ్చే జీతం కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. రెండో వైపు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ధరలు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నా సరే ప్రభుత్వానికి చెవికి ఎక్కడం లేదు. కాబట్టి ఖచ్చితంగా బకాయి జీతాలు చెల్లించాలని చెప్పేసి, ధరలు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పేసి ఈ కార్మికులకు ఎటువంటి భద్రత లేదు. ఈరోజు సబ్బులు ఇవ్వడం లేదు, నూనెలు ఇవ్వడం లేదు, యూనిఫామ్లు ఇవ్వడం లేదు, పనిముట్లు ఇవ్వడం లేదు. మీరు బాగా పనిచేయని చెప్తా ఉన్నారు. నువ్వు సరుకులు ఇవ్వకుండా, పనిముట్లు ఇవ్వకుండా ఎలా బాగా పనిచేస్తారు? అద్దాటలతో ఉంటే ఎలా పనిచేస్తారు? కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ కార్మికుల బాధను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మరి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందరికి సన్మానాలు చేస్తూ ఉన్నారు. సన్మానం చేస్తే కడుపు నిండుతుందా? జీతం పెంచితే కడుపు నిండుతుంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చొరవ చూపించి పంచాయతీ కార్మికుల ఆటల బాధల్ని, కష్టాలని అర్థం చేసుకుని ఎన్ని కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి, కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి, దీంతోపాటు ఈరోజు పిఎఫ్పిఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం నాడు నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. విజయనగరం జిల్లా పరిధిలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలన్నారు. ప్రభుత్వం నూతనంగా అక్విడేజన్లు మంజూరు చేయాలని అన్నారు. జర్నలిస్టులు అందరికీ బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందజేస్తున్నాం. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాల సమస్య ప్రవాసనంగా కొనసాగుతుంది. దీన్ని వెంటనే డిమాండ్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. గతంలో ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి. అలాగే మీడియా కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నిజాలని నిర్భయంగా రాసే జర్నలిస్టులపైన దాడులు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడానికి మీడియా కమిషన్ అనేది అత్యవసరం. కాబట్టి దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే జర్నలిస్టులకి పింఛను పథకం అమలవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది అమలు కావడం లేదు. ఇప్పటికే చాలామంది వృద్ధాప్యంలో చేరుకున్న జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అంటే వర్కింగ్ జర్నలిస్టులతో పాటు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఆశ్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే జర్నలిస్టులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లిపాల వారోత్సవాలను ఊరు, వాడ, పల్లె, పట్టణాల్లో నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా ఈరోజు విజయనగరపట్నం జొన్నగుడ్డివారి పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతను, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి తల్లులకు చెప్పడం జరిగింది. అనంతరం సామూహిక శ్రీమంతం జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూపర్వైజర్ మేరీ వనిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గర్భిణీలతో మహిళలు కడుపులో ఉన్న బిడ్డకు ప్రోటీన్ అందించే ఆహారాన్ని అందించాలన్నారు. అలానే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే డబ్బా పాలు కన్నా తల్లిపాలు ముఖ్యమన్నారు. గర్భిణీ స్త్రీలకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ సమీపాన ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వై రాజేశ్వరి, ఎస్ లత, బి బుజ్జి, బి దుర్గాభవాని, ఆశాలీల తదితరులు పాల్గొన్నారు. సరిపడినంత వస్తాయి, రావు అనడానికి లేదు. మీరు ఎంత పిల్లలకి తాగిపిస్తారో మళ్ళీ అంత ఊరుతాయి. అర్థమైంది కదమ్మా? మళ్ళీ రావట్లేదు అనేసి ఏం చేస్తారు? డబ్బా తెచ్చేస్తారు, డబ్బా పాలు పట్టేస్తారు. అలాగా పిల్లలకి పట్టడానికి వీల్లేదు. కంపల్సరిగా ఏం చేయాలి? తల్లిపాలు మాత్రమే పట్టాలి. క్యారెట్ ఉంటుందా? క్యారెట్, బంగాళదుంప అవన్నీ కూడా ఉడకబెట్టి కొంచెం మెత్తగా చేసి పెట్టండి పిల్లలకి. పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు, బాగుంటారు. మళ్ళీ ఆ తర్వాత అన్నం పెట్టండి. అన్నంలోని ఒక్క 2 ముద్దల కన్నా చారుతో పెట్టండి. చారుతో పెడితే పిల్లలు మోషన్ ఫ్రీగా అవుతుంది. గట్టిగా పెట్టకూడదు. ఎప్పుడన్నా భోజనం అనేది పల్చగా ఉండాలి. బాలామృతం పెట్టమన్నారు కదా అనేసి ఇంత తీసేసి చేసేసి గట్టిగా చేసి పెట్టేశారనుకోండి, పిల్లలు తినరు. తర్వాత నుంచి ఏమంటారు? తినటం లేదండి మా పిల్లలు అంటారు కదా. అలా కాదు, మొదట పెట్టినప్పుడు. జిల్లాలోని రైతులకు ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుందని మాజీ పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామిని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వారు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారని అన్నారు. కోడెం ప్రభుత్వంలో వరి నాట్లు ఇప్పటికే పూర్తయినా ఇంతవరకు యూరియా రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నికల ముందు ఎన్నో హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారని, వాటిని ఇప్పుడు మరచారని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చెప్పాము. యూరియా కావాలంటే ఇతర సరుకులు కూడా కొనాలని ఒక డిమాండ్ని షాపుల వాళ్ళకి పెడుతుండడం వల్ల అవసరం లేని వస్తువులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈ రైతులకు ఏర్పడిందని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతు భరోసా కేంద్రాలని ప్రతి గ్రామంలో నిర్మాణం చేసి ఆ రైతుకి అక్కడే ఎరువులు కావలసినంత అందిస్తూ పట్టణంలో కానీ ఇతర ప్రాంతాలకు కానీ కనీసం మండల కేంద్రంలో కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా సౌకర్యం కల్పిస్తున్న పరిస్థితిలో గత ప్రభుత్వం 2014 నుంచి 19లో ఎదుర్కొన్న సమస్యలను మళ్ళీ ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వ్యవసాయానికి దమ్ముల్లోని యూరియా వేయాలి, లేకపోతే దమ్ములు అయిపోయిన తర్వాత నారు వేసేటప్పుడు యూరియా వేయాలి, ఉడిసేటప్పుడు యూరియా వేయాలి. సో అందుకు యూరియా అవసరం ఉంది కనుక ఈ జిల్లాకి ఎంత కావాలనేది ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేసుకొని, గతంలో మేము మానిటరింగ్ చేసుకొని ఎరువులు ఇచ్చే కార్యక్రమం గతంలో 5 సంవత్సరాలు కూడా రైతు భరోసా ద్వారా కానీ లేదా వీటి నుంచి మనంతా కూడా ఎరువులు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ రైతులు పడుతున్న బాధలు, ఇవాళ గతంలో 5 సంవత్సరాల క్రితం ఎరువులు కావాలంటే మార్కెట్ యార్డ్లో లైన్లో ఉండి చెప్పులు పెట్టి బ్యాగులు పెట్టి లైన్లో ఉండి ఎరువులు తీసుకునే పరిస్థితి, మళ్ళీ ఆ పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చింది. ఎరువులు ఇబ్బందిగా ఉంది. యూరియా కావాలంటే యూరియా కొంత బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది, కొంత వ్యాపారస్తులు యూరియా కావాలంటే డిఏపీగా అడుగుతున్నారు, వేపపిండి కొనమంటున్నారు, గుళికలు కొనమంటున్నారు. కొంటే కానీ యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. అది యూరియా పరిస్థితి. డీపట్ట ల్యాండ్కి యూరియా ఇవ్వట్లేదు. డీపట్టాకి అసలు డీపట్టాలు కూడా, ఎందుకంటే పేదవాడు కనుక డీపట్ట ఇస్తాడు, అది పండించుకొని దాని మీద ఆధారం ఉంటుంది. వాటికి యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధం యూరియా ఇవ్వలేదు. తోటపల్లి కాలువలు జంగిల్ క్లియరెన్స్ చేస్తామని చెప్పారు. తోటపల్లి కాలువ ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు.
ఇది ఎక్కడ చూసుకున్నా కూడా రైతులకి నడ్డి విరిచే కార్యక్రమం జరుగుతుంది తప్పించి ఎక్కడికి రైతుకి మద్దతు ధర లేదు, పొగాకు లేదు, మరి మిర్చికి లేదు, మామిడికి లేదు. ఇవాళ రైతులకి మరి ధాన్యం మద్దతు ధర ఎంతవరకు ఇస్తారు అనేది అది కూడా చూడవలసిన పరిస్థితి ఉంది. ఇవాళ రైతులు ఎక్కడ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రమైన మరి ప్రతిఘటించి మళ్ళీ గ్రామాల్లో తీసుకెళ్లి పోరాటం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. విజయనగరం జిల్లా జామ్ మండలం జాగారం వాటర్ ఫాల్స్ గడ్డలో స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం స్నానం చేస్తూ అందులో మునిగి గల్లంతైన విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డుపాలెంకు చెందిన లక్ష్మణ్ రెడ్డి మృతదేహం సోమవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జరిపిన గాలింపులో లభ్యమైంది. లక్ష్మణ్ రెడ్డి స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం జాగారం వాటర్ ఫాల్స్కు వచ్చి గడ్డలో స్నానానికి దిగారు. స్నానాలు చేస్తుండగా లక్ష్మణ్ రెడ్డి అందులో మునిగిపోయి గల్లంతయ్యాడు. ఎస్ఐ వీర జనార్దన్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గడ్డలో గాలింపు జరపగా లక్ష్మణ్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. విజయనగరంలోని ధర్మపురి పరిధిలో తోటపాలెం గ్రామం కాలు చెరువు ప్రభుత్వ కాలువ భూమిని అక్రమంగా ఆక్రమిస్తున్నారని, ఆక్రమణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా రజక సంఘం సలహాదారు పివి చల్లారావు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ రోజు వారు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న రజకులకు మాత్రం ధోబీకణాలు మంజూరు కావడం లేదన్నారు. చెరువులను కబ్జా చేయడం వల్ల రజకుల జీవన భృతికి ఆటంకం కలుగుతుందన్నారు. రజకులకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమణ చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో పి రమణ, టీవీ దుర్గారావు, చింతపల్లి దుర్గారావు, ఆరుద్ర తదితరులు పాల్గొన్నారు. 32వ వార్డు సుమారుగా 72 కుటుంబాలు గత 100 సంవత్సరాలుగా 56/2 కారి చెరువు అనే తోటపొలంకి ఆనుకొని ఉన్నటువంటి చెరువులో బట్టలు ఉతుకుతూ దాంట్లో జీవనోపాధి చేస్తున్నాం. దాంట్లో సుమారుగా మాకు ఒక 5 వెల్స్ కూడా ఉన్నాయి. ఈ ఊర్లో డ్రైనేజ్ అంతా దాంట్లోకి తరలించి ఆ చెరువుని కప్పే ప్రయత్నం చేసి ఆ చుట్టుపక్కల రైతులందరూ కూడా దాన్ని కబ్జా చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ కళ్యాణ మండపం ఆనుకొని ఉన్న కళ్ళం ఒకటి ఉంది. ఆ కళ్ళం కాలంటే దాన్ని ఏకంగా కప్పేస్తాను. ఏకంగా దాన్ని మీరు తక్షణమే దాన్ని కలెక్టర్ గారు దాని మీద చర్యలు తీసుకొని కాపాడాలి. మా రజకులకి న్యాయం చేయాలి. అంతేకాకుండా దోబీకాలకు సుమారుగా ఎన్నోసార్లు మేము పెట్టాము. దానికి ఉన్న అధికారులు ఎవరో పట్టించుకుని గవర్నమెంట్లు మారుతూనే వస్తానే పరిస్థితి ఎలా ఉందంటే అంత చెరువులోనూ కూడా 80 కుటుంబాలు కూడా ఉతుకుని కూడా ఆ చెరువులో ఉతకలేని పరిస్థితి అయిపోయింది. ఏకంగా బట్టలు ఉతకలేని పరిస్థితి అయిపోయి ఆ వెల్స్ కూడా కప్పడిపోయినాయి. దీన్ని తక్షణమే గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మా రజకులకి న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ వీపీ ప్రతినిధి సాయి కుమార్ తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్కూల్స్ కనీసం ఎటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ పాటించకుండా, కనీసం దానికి పర్మిషన్ లేకుండా కూడా అనేకమైన స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ రూల్స్ని పట్టించుకోకుండా అనేకమైన స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. దీనిపైన డిఓ గారికి ఏబీవీపీ పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చింది. కానీ ఆయన చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో, ఆయన నేను ఏదైతే ఉన్నతాధికారులు కలెక్టర్ గారు లేదా మినిస్టర్ గారు యొక్క మీటింగ్లకు అటెండ్ అయితే చాలు, విద్యార్థుల పైన ఎట్లా ఉన్నా నాకు సంబంధం లేదు, విద్యార్థులు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు అన్నటువంటి వైఖరి ఈరోజు డిఓ గారి సమాధానం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రూల్స్ పాటించినటువంటి స్కూల్స్ ఉన్నాయో వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క డిఓ ఆఫీస్ ముందు వారి యొక్క దిష్టిబొమ్మలు కాల్చడానికి కూడా వెనకాడబోతుందని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళలకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు కల్పించబడినని, ఎస్సీ ఎస్టీ మహిళలకు జర్మనీ భాషను నేర్చుకోవడం కోసం ప్రత్యక్షంగా ఉచిత శిక్షణ ఇస్తామని ఏపీ ఎస్ఎస్డిసి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జి ప్రశాంత్ కుమార్ తెలిపారు. అలాగే మిగిలిన అన్ని కులాల వారికి ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. నర్సింగ్ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాలు, జీఎంఎం నర్సింగ్ పూర్తి చేసిన వారికి 3 సంవత్సరాలు,
క్లినిక్లో అనుభవం ఉండాలని చెప్పారు. వయసు 35 సంవత్సరాలు మించకూడదని చెప్పారు. జర్మనీ భాషపై 8 నుండి 10 నెలల శిక్షణ విశాఖపట్నం IGIAT ఇండో జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వైజ్డ్ టెక్నాలజీ విశాఖపట్నంలో ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ తర్వాత B2 పరీక్ష పాస్ అవ్వాలని వెల్లడించారు. ఎంపిక కాబడిన విద్యార్థులకు భారత కరెన్సీలో 2.40 లక్షల నుంచి 3.10 వరకు వేతనం వస్తుందని చెప్పారు. కావున ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువకులు స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. జర్మనీ నర్సింగ్ హోమ్స్ జాబ్స్ అనేవి మనం కల్పించబడుతుంది. అలాగే మనకి ఎవరైతే BSc నర్సింగ్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో, అలాగే జనరల్ నర్సింగ్లో కూడా 3 years ఎక్స్పీరియన్స్ చేసి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు, SC ST అభ్యర్థులకు ఫీమేల్ ఆర్ మేల్ బోత్ వాళ్ళకి అందరికీ కూడా మనం జర్మన్ లాంగ్వేజ్లో 8 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జర్మనీ కూడా పంపించడం జరుగుతుంది. అలాగే ఈ 8 months ట్రైనింగ్స్ పీరియడ్ కూడా మనం వైజాగ్లో మనం SC ST క్యాండిడేట్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే చాలామంది అభ్యర్థులు ఏంటంటే జర్మనీ అనేసరికి చాలా అపోహలు ఉన్నాయి. ఇది ఎటువంటి అపోహలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ద్వారా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం జర్మనీ సన్స్ అనేది పంపిస్తున్నాము. 8 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించిన తర్వాత B2 పాస్ అయిన తర్వాత వాళ్ళకి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుంది. అలాగే వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ కూడాను త్రూ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్కిల్ బీ సంస్థ ద్వారా ఇవన్నీ కూడా కల్పించబడుతుంది. ఇవన్నీ కూడాను వాళ్ళకి జర్మనీలో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి నెలకి 3,50,000 రూపాయలు శాలరీతో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వబడుతుంది. సో దయచేసి ఎవరైతే అభ్యర్థులు SC ST అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయానికి వచ్చి అప్లికేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఉపాధి అవకాశాల కోసం చేసే ప్రయత్నంలో ఎటువంటి ఒత్తిళ్లు లోనవ్వకుండా ఎలా ప్రయత్నం చేయాలి, తనలో ఉన్న ప్రతిభను ఎలా కనబర్చాలో తెలుసుకునేందుకు విజయనగరం సత్య డిగ్రీ కళాశాలలో వారం రోజుల పాటు వర్క్షాప్ను నిర్వహించారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు ఎబిలిటీ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. నేటితో ఈ శిక్షణా శిబిరం ముగియడంతో సత్య కాలేజ్ డైరెక్టర్ శశిభూషణ్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికేట్స్ను అందజేశారు. So motivated, okay? We are speaking so well. After 1 week, what happens? That's the question mark. So we need to keep our motivation. We need to motivate ourselves, not someone else. It is somewhat like this. ఏంటంటే సంక్రాంతికి చలిమంట అంటారు. చలిమంట కాకుండా చాలా బాగుంటుంది మనకి. బట్ చలిమంట నుంచి వెళ్ళిన తర్వాత తినంటే బాగుంటుంది కదా, వెళ్ళిన తర్వాత ఏముంటుంది మళ్ళీ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అలా చలిమంట కాకుండా నౌ యూ ఫామ్ యువర్ ఓన్ క్లబ్స్, లీడర్స్ క్లబ్స్ ఫామ్ చేసుకోండి, టీమ్స్ ఫామ్ చేసుకోండి, ఫ్రెండ్స్ టీమ్ యువర్ సెల్ఫ్. ఓకే, దీనివల్ల సంబంధం లేదు. దీంట్లో ఏంటంటే ఓన్లీ థింగ్ ఏంటంటే యూ టు ప్రాక్టీస్. ఓకే, now and then now and then you want meet online, you can meet, and then now suppose if you are able to come, you request what is also come. So it's continuous activity until and unless you reach a particular goal. Okay, you have a మాతృ శిశు మరణాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ సాయశక్తుల కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. మరణం తర్వాత చేసేది ఏమీ ఉండదని, సాధ్యమైనంత వరకు చిత్తశుద్ధితో కృషి చేసి ఆధునిక వైద్య సదుపాయాలు, తమ అనుభవం, వైద్య పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రాణాలను కాపాడాలని అన్నారు. తమ వల్ల కాదనిపిస్తే వెంటనే నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా పై ఆసుపత్రులకు పంపించాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన MPC-DSR సమావేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలలో జిల్లాలో సంభవించినటువంటి మాతృ శిశు మరణాలపై సమీక్షించారు. ఈ 3 నెలల కాలంలో 2 బాలింతలు, 3 శిశువులు మృతి చెందినట్లు అధికారులు వివరించారు. ఒక్కో మృతికి కారణాలపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వసతులు, వైద్యుల గురించి ప్రశ్నించారు. బాలింతల మృతిపై వైద్య ఆరోగ్య శాఖ, ICDS అధికారులు సంయుక్తంగా మరోసారి విచారణ చేసి నివేదికలను అందజేయాలని ఆదేశించారు. Or accidental cases we can accept. But despite having regular review, despite monthly examination visits with fellow doctors and head of departments,
విజయనగరం జిల్లా గజనగరంలో ఆదివారం జనసేన పార్టీకి చెందినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇద్దరు, కోఆపరేటివ్ డైరెక్టర్ ఒకరు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై గజనగరం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కింద స్థాయి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. నియోజకవర్గం నాయకులు జిల్లా నాయకులతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. గజనగరం నాయకులు సమన్వయం పాటించి నామినేటెడ్ పదవుల్లో కొనసాగాలని సూచించారు. ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకునేందుకు చూస్తున్నారని అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తమకు ఎటువంటి విభేదాలు లేవని తెలియజేశారు. మీరు అడిగిన సమాచారం లేదు, కాకపోతే అసమ్మతి ఉందన్న మాత్రం వాస్తవం. అది నాకు ఆల్రెడీ గత 4 రోజుల నుండి దాన్ని జరుగుతున్నాయని మనం చెప్పాలి అని అంటే లేదు మాట్లాడదాం, ఆయన కూడా బిజీగా ఉన్నారని చెప్పేసి మినిస్టర్ గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఈలోగా ఏంటంటే అనుకోకుండా నిన్న మొన్న జరిగే కార్యక్రమాల్లో చిన్న చిన్నవి పిలవకపోవడానికి వాళ్ళకి సంబంధించినవి కదా ఏదైతే కార్యక్రమం జరిగిందో కనీసం డైరెక్టర్లు కూడా పైకి పిలవలేదనే ఇది. అలాగే వాళ్ళ ఇన్ఛార్జిగా నన్ను కూడా వెనక పెట్టారంటే అక్కడ పరిస్థితులు గవర్నమెంట్ చేసిన ప్రోగ్రాం కాబట్టి వాళ్ళకి ఎవరి ముందు ఎవరి వెనక తెలియక కూడా జరిగి ఉండొచ్చు. దానివల్ల వాళ్ళు చూసి కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు, అది వాస్తవం. బట్ అంత మాత్రాన్ని మనం ఎవరు కూడా ఇలా బ్లాస్ట్ అవ్వద్దని ఉద్దేశంతో నేను వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం మాట్లాడుకోవడం తప్ప అలాంటిది ఏం లేదు. శ్రీనివాసరావు గారు మంచివాడు, మనకి కావాల్సినవి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా శ్రీనివాసరావు గారి మీద మినిస్టర్ గారి మీద వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్ లేదు. కేవలం కొంతమంది వ్యక్తుల ద్వారా వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళే కాదు మండలం మొత్తం చాలా దగ్గరలో కూడా కొంతమంది లీడర్ల వల్ల సఫర్ అవుతున్నది వాస్తవమే. కాకపోతే ఎవరి పార్టీని వాళ్ళే బలోపేతం చేసుకోవాలి, మా పార్టీని ఆలోచించి బలోపేతం చేయరు కదా. నేను అదే చెప్పాను, మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలా, వాళ్ళ పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటేనే అంటే కలిగి ఉన్నాం కదా, మాకు ఎందుకు చేయరనే భావన వీళ్ళది, మా పార్టీని బలోపేతం చేయాలనే భావన వాళ్ళది. ఎవరికి వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ ఎవరికి వ్యక్తిగతమైన వ్యవహారాలు ఏమి లేవు. పీజీఆర్ఎస్ కు వచ్చే అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కు ఎంతో మంది అర్జీదారులు వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా దూరం నుండి వస్తుంటారని అన్నారు. అర్జీదారుల సౌకర్యార్థం దాతల సహకారంతో ప్రతి సోమవారం సుమారు 500 మంది అర్జీదారులు ఉచితంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి అర్జీదారుడు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్కి అర్జీదారులు చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఉదయం ఎక్కడో బస్సుల్లో బయలుదేరి వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళడం చాలా టైం పడుతుంది. కాబట్టి స్థానికంగా మన దాతల సహాయంతో గ్రీవెన్స్కి వచ్చే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టడం, ఉచితంగా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ముందుకు వచ్చినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు. సూపర్ పాల్లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 17వ, 18వ, 19 మరియు 21వ డివిజన్లకు సంబంధించి శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు హుకుంపేట లంకాపట్నం జంక్షన్ నుండి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి అనంతరం పుచ్చల వీధి జంక్షన్ వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నారని, అలానే సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించి ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకులు చేసేది ఏమీ లేక ప్రజలకు మాయమాటలు చెప్తూ మీ ముందుకు వస్తున్నారన్నారు. మీ ముందుకు వచ్చిన వైసీపీ నాయకులకు వాళ్ళు 5 ఏళ్లలో ప్రజలకు ఏమి చేశారని ప్రశ్నించాలని కోరారు. వైసీపీ నేతలు చెప్పిన మాయమాటలు నమ్మవద్దని అన్నారు. అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 4 వార్డుల టీడీపీ ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. అయితే మనం ఎలక్షన్ ముందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తామన్నాం. అది
మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ద్వారా మీ అందరికీ అందిస్తున్నారు. అర్హులోనైన అందరికీ కూడా మీ గడపకి 4,000 రూపాయలు పెన్షన్ ఒకటేసారి మనం అందిస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు ఉంచుకొని, అంటే వికలాంగుల గురించి దివ్యాంగుల గురించి మామూలుగా ఎవరు పట్టించుకోరు, కానీ దివ్యాంగుల కోసం ఒకటేసారి 3,000 నుంచి 6,000 చేసిన పెన్షన్ పెంచారనే ఘనత తెలుగుదేశం పార్టీకే మిగులుతుందనేది మీకు ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే కిడ్నీ వ్యాధులు డయాలసిస్ చేసిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే తీవ్రమైన వ్యాధులు, ఈ మసిల్ డిస్ట్రోఫీ ఇటువంటి ఉన్న వ్యాధులు వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. నేను స్వయంగా 2 మనుషులకి మసిల్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళకి విజయనగరం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ 15,000 రూపాయలు ఇస్తున్నానంటే నాకు అది గర్వకారమైన విషయం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకి మసిల్ డిస్ట్రోఫీ అనే అటువంటి వ్యాధులు ఉంటే వాళ్ళ మసిల్ వాళ్ళ చేతిలో ఉండదు. అంటే వాళ్ళు అనుకుంటారు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇలాగ లేపి మనం తాగుతాం, కానీ వాళ్ళు అనుకుంటారు ఆ నీళ్ళు తాగాలి, కానీ వాళ్ళ చెయ్యి ఆ నీళ్ళు దగ్గరకైనా గ్లాస్ అయినా బాటిల్ అయినా పట్టుకోవటానికి చెయ్యి దగ్గరికి వెళ్ళదు. అయితే వాళ్ళు చాలా కష్టపడతారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెల్లిమర్ల నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన విభేదాలు, ఎమ్మెల్యే లోకం మాధవిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు. జిల్లాలో రైతులను ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుంది, ఆరోపించిన మాజీ ఎంపీ బెల్లాన, మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.